అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి గద్వాల్ 3 మీటర్ బిట్స్ అండి. ఇవి 2.5 నుంచి 3 మీటర్ వరకు ఉంటాయండి. పన్నా వచ్చేటప్పటికి మీకు చాలా పెద్ద పొడవు పన్నా అయితే వస్తుంది. చక్కగా పిల్లలకి లంగా జాకెట్లకు బాగుంటాయి. కాటన్ లా ఫీల్ అవుతారు. తర్వాత మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించడానికి కూడా బాగుంటాయండి. ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి 999 అయితే పడుతుంది. ఉన్న కలెక్షన్ అయితే ఫాస్ట్ గా వేస్తాను. చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి, ఇది గద్వాల్లోనే కాటన్ స్టైల్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు గద్వాల్ వస్తుందండి. ఇది 2.5 ఉంటుందండి. ఇది 2 మీటర్ ఉండదు, అదే 3 అయితే ఉండదు. ఇది 2.5 ఉంటుంది. ఓకేనా, నేను అన్ని కూడా మీకు క్లియర్గా అయితే చెప్తానండి. నెక్స్ట్ వన్, ఇది 3 మీటర్ ఎగ్జాక్ట్ ఉండొచ్చు. ఇది లైట్ మనకి కలర్ వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్ కలర్లా వస్తుందండి. ఓకేనా, కనకాంబరం కలర్. ఇది వచ్చేటప్పటికి మీకు హాఫ్ వైట్ మీద వైట్ కలర్ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇది కూడా 3 మీటర్ ఉంటుంది. దీనికి ఒక సైడ్కి స్ట్రెయిన్ వచ్చిందండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, స్ట్రెయిన్ అయితే వచ్చింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేటప్పటికి మీకు కాస్త ఆర్గంజా స్టైల్లో అయితే ఉంటుందండి. ప్యూర్ ఆర్గంజాలా ఉంటుంది. ఇలా ఉంది, వైట్ అనమాట, మిల్క్ వైట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్, ఇది కూడా మనకి బ్లాక్ వస్తుందండి. బ్లాక్ మీద మీకు ఇలాగా సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది. చిన్న చిన్న రెడ్ బుట్ట అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి 3 మీటర్ అయితే వస్తాయి. 2.5 నుంచి 3 వరకు ఎగ్జాక్ట్ గా ఉంటాయండి. చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఒక 30 బిట్స్ మాత్రం వచ్చాయి. అవి పెట్టేస్తున్నాం వీడియోకి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు 99 పడుతుందండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఒక 60 రూపీస్ షిప్పింగ్ లో మీకు 3 నుంచి 4 బిట్స్ అయితే పంపించగలమండి. ఇక ఎక్కువ కావాలంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి. ఇది కూడా కొంచెం 3కి లెంత్ తగ్గొచ్చు అండి. ఈ బిట్ కూడా కొంచెం 3కి లెంత్ తగ్గొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒకటి. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ బ్లూ కలర్ లాగా స్కై బ్లూ మీద యాష్ కలర్ డిజైన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ వస్తుందండి. మొత్తం కూడా ఇలా సిల్వర్ లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఓకే, రెండు వైపులా కూడా అంచు అనేది ఉంటుందా అని అడుగుతున్నారండి. బోత్ సైడ్స్ కూడా మీకు అంచు అనేది ఉంటుంది. రెండు వైపులా అంచు అనేది కంపల్సరీ ఉంటుందండి. ఇది పీచ్ మీద గ్రే కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సిమెంట్ కలర్ అండి. బార్డర్ అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చిన్న స్ట్రెయిన్ అండి, వాష్ చేస్తే పోతుంది. నెక్స్ట్ ఇది కూడా మీకు పీచ్ కలర్ అయితే వస్తుంది. పీచ్ మీద అక్కడక్కడ కూడా రత్నావళి కలర్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా కొంచెం తగ్గుద్దండి 3 మీటర్కి. ఇది కూడా కొంచెం తగ్గుతుంది. అన్ని కూడా క్లియర్గా చెప్తున్నామండి. 99 రూపీస్ అయితే పడతాయి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా. ఇది కూడా మనకి హాఫ్ వైట్ లా వస్తుందండి, వైట్ కాదు. అలానే శనగపిండి కలర్ కూడా కాదండి, కొంచెం సిమెంట్ కలర్ ఆ చేంజ్ లో ఉంది. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది పట్టు స్టైల్లో ఉంటుంది, మంచి గ్రీన్ కలర్. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా మనకి హాఫ్ వైట్ లాగా అండి. ఇది కూడా సిమెంట్ కలర్ లా వస్తుంది. పైన వచ్చేటప్పటికి మీకు ఇలా గ్రే కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా 2 మీటర్ ఉంటుందండి. ఇది పక్కన పెట్టేద్దాము. 2 మీటర్స్, అది 2 ఇందాక చూపించినవన్నీ 2కి ఎక్కువ ఉంటాయి. ఇది 2ఏ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా మీకు గ్రీన్ కలర్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చింది, మొత్తం కూడా గ్రీన్ మీద ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మనకి లక్స్ గ్రీన్ వస్తుందండి. గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బార్డర్ అంతా కూడా మీకు సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఇది లైట్ పింక్ కలర్ అండి. లైట్ పింక్ మీద యాష్ అండ్ మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే కమలాలు అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ మీద అండి. వైట్ మీద ఇలా 3 కలర్స్ అయితే వచ్చాయి, 2 కలర్స్ అయితే వచ్చాయి. ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ మీద యాష్ కలర్ అండి. మొత్తం బార్డర్ అంతా కూడా మీకు గోల్డ్ వీవింగ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ మీద బార్డర్ మీకు కాపర్ వీవింగ్ వస్తుంది. క్లియర్గా అయితే చెప్తున్నాం కదా. నచ్చింది పిక్ అయితే పెట్టేసేయండి. ప్రైజెస్ వచ్చేటప్పటికి మీకు 99 పడుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వస్తుందండి, యాష్ కాంబినేషన్. మాక్సిమం చాలా వరకు యాష్ కాంబినేషన్ వచ్చాయి. ఇది వైట్ కి గోల్డ్ కలర్ అండి, ఎక్సలెంట్ ఉంది. వైట్ కి గోల్డ్, మిల్క్ వైట్ కి. నెక్స్ట్ ఇది ఒకటి యాష్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. నెక్స్ట్ ఇది గ్రీన్ కి మనకి వైట్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. బార్డర్ మీకు జరీ వీవింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి ఎల్లో వస్తుందండి. సూపర్ ఉందండి బిట్, చాలా బాగుంది. ఇది కూడా 2.5 ఉండొచ్చండి. 2.5-2కి దగ్గరలో ఉండొచ్చు ఈ బిట్. ఇది కూడా పక్కన పెట్టేస్తే పోతుంది. ఇలా 2 వచ్చాయి. ఇది 2 మీటర్ వరకే ఉంటుంది, పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ 2 మీటర్ బిట్స్ వచ్చినప్పుడు వాటితో కలిపి పెడదాం. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ అండి. బ్లాక్ మీద ఇందాక ఒకటి చూసాము. ఇది బార్డర్ మనకి మారుతుంది అనమాట, బార్డర్ అనేది మారుతుంది. నెక్స్ట్ ఇది ఒకటి
మీకు ఎగ్జాక్ట్ గా వీడియోలో కలర్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఇది యాష్ కలర్ అండి. బిట్ అయితే మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది పర్పుల్ వస్తుందండి. పర్పుల్ మీద మీకు ఇలా గోల్డ్ వీవింగ్ అయితే వస్తుంది. చక్కగా పిల్లలకి లంగా జాకెట్లకి అయితే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ అండి. పింక్ కి యాష్ కలర్ కాంబినేషన్. మాక్సిమం అన్ని యాష్ కాంబినేషన్ లోనే వచ్చాయి. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ వస్తుంది, మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది పింక్ కలర్, మంచి పింక్ కలర్ అండి, బాగుంది చక్కగా. మరి లైట్ కాదు, పింక్ కలర్ అన్నమాట. ఇది పేస్టల్ కలర్ వస్తుందండి. డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది, క్లాస్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కాస్త మనకి శనగపిండి కలర్ ఏనండి. కలర్ అయితే మాత్రం శనగపిండి కలర్ మీద గోల్డ్ బుటా వస్తుంది. ఇది కూడా లైట్ యాష్ కలర్ షేప్ లో టైప్ లో ఉందండి. ఇది కూడా కొంచెం మనకి లెంత్ తగ్గుద్ది. ఇది పక్కన పెట్టేద్దాం, ఓకేనా, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ వస్తుందండి. గ్రీన్ కలర్ వస్తుంది, పైన అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు 2.5 నుంచి 3 వరకు అయితే ఉంటాయండి. బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. పట్టు స్టైల్ అయితే వస్తుంది, మంచి బ్లూ కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి పేస్టల్ కలర్ అయితే వస్తుందండి, బాగుంది బిట్. ఇది కూడా అంతే మనకి పేస్టల్ కలర్ అయితే వస్తుంది. ఇది కూడా డిఫరెంట్ ఉంది, లైట్ పిస్తా గ్రీన్ ఆ కలర్ లో ఉంది, చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది, నచ్చుతుంది కూడా మీకు. నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. కలర్ వచ్చేటప్పటికి మనకి కాస్త కనకాంబరం కలర్ లోనే డార్క్ కలర్ వచ్చిందండి. బోర్డర్ వచ్చేటప్పటికి మీకు పర్పుల్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి 99 రూపీస్ అయితే పడతాయండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. మీకు 2.5 నుంచి 3 వరకు ఉంటాయని తీసుకోండి. పొడవుగా వస్తుందండి పన్నా కూడా. ఇవైతే మనకి కాటన్ ఫీల్ అయితే ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు గద్వాల్ పట్టు వచ్చాయి, గద్వాల్ కాటన్ వచ్చాయి. ఇందులోనే నచ్చిన బిట్ మనకి పిక్ అయితే పెట్టేసాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.